హాయ్, వెల్కమ్ టు టీవీ9. తన పేరుకి తగినట్టుగానే నిత్యం ఏదో ఒక కొత్త దానాన్ని కోరుకుంటూ నిత్య నూతనంగా సరికొత్తగా కొత్త సినిమాలు డిఫరెంట్ జానర్స్లో తను చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమాలో తన నిడివి ఎంత, ఈ సినిమాలో తన పాత్ర ఎంతసేపు ఉంటుంది, దానికి ఎంతవరకు విలువ ఉంటుంది, ఇలా ఏమీ ఆలోచించదు. ఆ కథలో తన పాత్ర నచ్చితే చాలు, అది ఎలాంటి సినిమా అయినా చేసేస్తారు. స్టార్ స్టేటస్ అలాగే గ్లామర్ రోల్స్, ఇది కాదు ఇంతకు మించి ఇంకేదో ఉంది అన్నది ఈ అమ్మాయి మాట. సో లెట్స్ టాక్ టు ద వెరీ వర్సటైల్ అండ్ యాక్టర్ par excellence, Nithya Menen. Hi Nithya, how are you? I'm fine, Prema. How are you? I'm doing great. And this I've been planning since so many days, so many months, years అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా. ఇది ఇప్పటి విషయం కాదు, 10 ఏళ్ల క్రితం మీరు అలా మొదలైంది చేసినప్పటి నుంచి అసలు ఈ అమ్మాయి ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది, తన యాక్టింగ్ స్టైలు, తన వే ఆఫ్ పర్ఫార్మెన్స్, తన ఆలోచన విధానం ఎంత డిఫరెంట్గా యూనిక్గా ఉంది, ఈ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి అని ఎప్పుడు అనిపించేది. సో యాజ్ అ జర్నలిస్ట్ దిస్ వాజ్ a kind of yearning to meet you first and talk to you. Thank you so much. That's a best compliment I can get. నిజం నిత్య, 10 ఏళ్ళు అయిపోతుంది మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి. 2011, ఇప్పుడు 2021. ఈ 10 ఏళ్లలో ఏం తెలుసుకున్నారు నిత్య? అంటే ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఒక నటిగా, ఒక వ్యక్తిగా మీరు ఏం తెలుసుకున్నారు? హౌ టైమ్స్ హ్యావ్ చేంజ్? Film industry and నా acting career has been the biggest teacher of my life. అది దానికోసమే వచ్చింది నా లైఫ్లో అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను కావాలి అని కోరుకున్న ఒక విషయం కాదు ఇది, అది ఆన్ ఇట్స్ ఓన్ అది వచ్చింది. మేబీ ఇట్స్ సపోజ్ టు టీచ్ మీ సంథింగ్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్స్ బిన్ ద బిగ్గెస్ట్ టీచర్. ఐ థింక్ అన్నిటి గురించి, అంటే అబౌట్ మై సెల్ఫ్, అబౌట్ అదర్ పీపుల్, maximum I think people, because I've learned more about people. చాలా మందిని కలుస్తూ ఉంటాం కదా. సో I've changed a lot. I think అది మీరు కూడా చూడొచ్చు యాక్చువల్లీ, బికాజ్ ఐఎమ్ సో ట్రాన్స్పరెంట్. అవును. సో 2011లో ఇచ్చే ఇంటర్వ్యూస్ ఇప్పుడు చూస్తే యూ విల్ సీ మీ డిఫరెంట్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఆల్వేస్ నేను ఎప్పుడూ ఐ కీప్ ఇవాల్వింగ్, ఐ కీప్ చేంజింగ్, ఐ కీప్ గ్రోయింగ్ ఆల్వేస్ యాజ్ అ పర్సన్, నెవర్ ద సేమ్ పర్సన్. మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిజం చేసి, పూణే యూనివర్సిటీలో సినిమాటోగ్రఫీ కోర్స్ చేసి చేయట్లేదు. అది ఒక ఐ వాంటెడ్ ఒక టెక్నికల్ ఇంట్రెస్ట్ అన్నది ఉన్నదని నేను విన్నాను. అండ్ జర్నలిజం వాజ్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. ఎప్పుడైనా జర్నలిస్ట్ అవ్వాలి అని ఒకప్పుడు ఉండేదట, మధ్యలో ఆ థాట్ పోయిందంట. ఏంటి అంటే జర్నలిజం కోర్స్ ఎందుకు అంత ఇంట్రెస్ట్గా చేశారు, మధ్యలో ఎందుకు ఆ థాట్ పోయింది, కారణం ఏంటి? యాక్చువల్గా ఇన్ జనరల్ నేను ఒక అడ్వెంచరస్ పర్సన్. సో నా ఐడియా ఏంటంటే జర్నలిజం చేస్తానంటే ఒక ఫీల్డ్ జర్నలిజం ఆర్ వార్ జర్నలిజం, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ దట్. సో దట్ అందులో ట్రావెల్ ఉంటుంది, చాలా అడ్వెంచర్ ఉంటుంది అందులో. మోర్ దెన్ ఎనీథింగ్ నాకు ఐ వాంట్ టు సే ద ట్రూత్, ఐ వాంట్ టు షో ద ట్రూత్, అట్లాంటి ఫీలింగ్స్ చిన్నప్పుడు. బట్ దెన్ తర్వాత కొంచెం మనం చూస్తున్నప్పుడు అలా కాదు, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. అండ్ ఇది నాకు అంత సరిగా ఇట్స్ నాట్. తర్వాత నేను న్యూస్ ఛానల్స్ చూసా ఎలా ఉంది అని, ఐ డోంట్ లైక్ ఇట్. ఇది నా స్పేస్ కాదు, చాలా నెగటివ్గా అనిపించింది నాకు. ఐఎమ్ ఆల్వేస్ మూవింగ్ టువర్డ్స్ పాజిటివిటీ. సో నాకు ఆ డైరెక్షన్ బ్యాక్వర్డ్ అనిపించింది. నో, దిస్ ఇస్ నాట్ మై where I should go. నేను ఏదైనా I should do something more positive. Okay. సో అలా చూస్తే మేబీ క్రియేటింగ్ మన ఓన్ కంటెంట్ క్రియేట్ చేయడం is the only way. బట్ న్యూస్ అనే కాకుండా ఛానల్స్, పేపర్లు అనే కాకుండా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డెవలప్మెంటల్ జర్నలిజం. అంటే చాలామంది దానిలో ఎంతో నిష్ణాతులు ఉన్నారు, ఎంతో మంది రీసెర్చ్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో కొత్త విషయాలు వెలుగులో 100%. ఎప్పుడు ఆ సైడ్ ఆలోచించలేదు? బికాజ్ ఐ హర్డ్ యువర్ అన్ యావిడ్ రీడర్ ఆల్సో. బికాజ్ నాకు అది చాలా ఒక ఫైట్ లాగా అనిపించింది. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మై లైఫ్ సాడ్, ఫైటింగ్, రివోల్టింగ్ ఆల్వేస్. ఐ వాంటెడ్ టు స్పెండ్ ఇట్ హ్యాపీ, క్రియేటింగ్ సంథింగ్ బ్యూటిఫుల్. అలా నాకు కావాలి అని ఒక డ్రీమ్ ఉండేది. సో ఐ థాట్ ఓకే, మేబీ ఐ షుడ్ స్టార్ట్ మేకింగ్ డాక్యుమెంటరీస్, ఐ షుడ్ స్టార్ట్ మేకింగ్ ఫిల్మ్స్. అలా వచ్చిన ఒక విషయం సినిమాటోగ్రఫీ. దెన్ ఐ థాట్ ఓకే, లెట్ మీ లెర్న్ సినిమాటోగ్రఫీ. అది తెలిస్తే దెన్ ఐ కెన్ మేక్ మై ఓన్ స్టఫ్. బట్ దానికన్నీ నాకు ఒక టైం ఆర్ స్పేస్ ఇవ్వలేదు.
లేదమ్మా నీ నీ పాత ఆల్రెడీ మేము డిసైడ్ చేసి పెట్టాము, నువ్వు ఇవన్నీ డిస్కషన్ చేయొద్దు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది నీకోసం. నమ్ముతారా తీసుకో. డెస్టినీ నమ్ముతారా? మై లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బిన్ ఫేటలిస్టిక్. ఇట్ హ్యాస్ బిన్ వెరీ డ్రివన్ బై ఫేట్. అంటే నేను ఒకటి డిసైడ్ చేసినా చేయకపోయినా వాట్ హ్యాస్ టు హ్యాపెన్ ఓన్లీ హ్యాస్ హ్యాపెండ్. ఇట్ హ్యాస్ నెవర్ టేకన్ మై రూట్. నేను ఎప్పుడు ఇట్ హ్యాస్ టాట్ మీ టు గివ్ ఇన్. ఓకే సరే. బట్ ఐ ఆల్వేస్ థింక్ ఇట్స్ అదర్ వే రౌండ్. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే అసలు ఈ అమ్మాయి ఏంటి, ఆమె ఏం చేయాలనుకుంటే అదే చేస్తుంది, ఆమెకి ఎలాంటి సినిమాలు కావాలో ఆ సినిమాలే చూస్ చేసుకుంటుంది. అసలు ఒక ఏజ్ అండ్ టైం ఉంటుంది, 19 to 23 అంటే అమ్మాయిలందరూ దే వాంట్ ఒక ఫార్మాట్ ఉంది, ఒక గ్లామర్ రోల్స్. అండ్ ఆఫ్ కోర్స్ యూవ్ గాట్ సచ్ బ్యూటిఫుల్ లుక్స్, యూ లుక్ సో గ్రేస్ఫుల్ ఆన్ స్క్రీన్. ఆబ్వియస్గా ఒక ఫార్మాటు, ఒక ఫిక్స్డ్ స్టైల్ ఉంటుంది. దే ఆప్ట్ ఫర్ దట్. And you like, you're okay doing a cameo, you're okay doing some de-glamoured role, you're okay doing some physically challenged character. And that is all your choice. Of course, scripts మీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు, but you have an option to reject, right? Yeah. So మీరు ఎందుకు చూస్ చేసుకుంటారు? So that itself shows you are choosing your path. It's very interesting because నాకు అప్పుడు ఎప్పుడు అలా అనిపించలేదు. You're right, I am choosing. దొరికిన ఈ స్పేస్లో ఐఎమ్ చూసింగ్ వాట్ మేక్స్ మోస్ట్ సెన్స్ టు మీ. నాకు ఇప్పుడు ఐ డోంట్ నో, ఇవన్నీ నాకు తెలీదు. ఈ నారో లేన్స్ లేదా బాక్సెస్ నాకు తెలీదు. ఐ డోంట్ నో వై దే డూ ఇట్. ఈవెన్ ఇప్పుడు ఈరోజు మీ పిఆర్ ఎవరైనా ఉన్నారా అంటే ఐ డోంట్ హ్యావ్ అ పిఆర్. ఐ నెవర్ హ్యాడ్. నాకు ఆ కాన్సెప్ట్ తెలీదు. పిఆర్ అంటే ఏంటి, ఎందుకు, ఫిల్మ్కి కదా పిఆర్ అంటే, మాకెందుకు పిఆర్, నాకు ఎప్పుడూ అవసరం లేదు పిఆర్. ఐ నెవర్ డిడ్ దాట్. సో అదే దట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ దేర్. అదేదో లాక్కొచ్చింది ఇక్కడ, ఓకే ఫైన్, దెన్ ఐ విల్ జస్ట్ డూ వాట్ మేక్ సెన్స్ టు మీ, అలా చేసింది. సో ఐ వుడ్ నెవర్ థింక్ ఇన్ దోస్ టర్మ్స్, ఆ ఫార్ములా అనేది. అండ్ నా సెన్సిబిలిటీస్ ఒకటి ఉంది. ఐ ట్రై మై బెస్ట్ టు డూ. ఆ సెన్సిబిలిటీస్ దగ్గరికి చేయొచ్చు అంటే ఐ ట్రై, అంతే. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. నేను ఒక చెత్త సినిమా చూస్తే ఐ డోంట్ లైక్ ఇట్, ఐ హేట్ ఇట్, ఐ గెట్ వెరీ అప్సెట్, లైక్ సో హారబుల్. సో హౌ కెన్ ఐ డూ అ బ్యాడ్ ఫిల్మ్? ఐ కెనాట్. ఓకే, ఐ ట్రై మై బెస్ట్. నాట్ దట్ ఐ హావ్ నాట్ డన్ బ్యాడ్ ఫిల్మ్స్, చేశాను నేను కూడా, కానీ ఐ ట్రై అట్లీస్ట్. బట్ ఈ 15 ఏళ్లలో మరి మీకు సినిమాలు ఎలా వచ్చాయి? అంటే మీతో సినిమా చేయాలంటే మనం డైరెక్ట్ కాంటాక్ట్ చేయాలా? మీకు ఒక మేనేజర్ చేయొచ్చు. యాక్చువల్లీ ఐ హ్యాడ్ ఎ మేనేజర్, బట్ దెన్ తర్వాత నాకు అనిపించింది నాకు ఒక మిడిల్ మ్యాన్ ఒకటి ఉంటే హీ హ్యాస్ టు హ్యావ్ ద సేమ్ థాట్ ప్రాసెస్ యాజ్ మీ, లేదంటే అది రాంగ్ అయిపోతుంది. బికాజ్ అన్నీ వచ్చేది వేరే ప్లేస్ నుంచి వస్తే దే ఇస్ లాట్ ఆఫ్ ఫిల్టరింగ్. నేను ఎవరికైనా ఒక స్పేస్ ఇచ్చేస్తా. You don't have to be anyone. You can tell me, ma'am, I'm making on my Sony camera, నాకు ఇలా ఉంది. బట్ ఇఫ్ దే కమ్ టు మీ ప్యాషనెట్గా, రియల్గా వస్తే ఐ విల్ డూ ఈవెన్ దట్ ఫిల్మ్ ఫర్ ఫ్రీ. దట్స్ హౌ ఐ యామ్. సో అలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉన్నది. మనం ఎవరినైనా పెట్టుకుంటే వాళ్ళది ఫుల్ ఆపోజిట్ థాట్ ప్రాసెస్ ఉంటే నేను చేసే పని నాకు నచ్చలేదు, నేను చేసే ఫిల్మ్స్ నాకు నచ్చలేదు, చాలా ఇదేదో తప్పుగా జరుగుతుంది అని అనిపిస్తుంది నాకు. సో there was a point of time and phase, yes, when you experienced all this. Okay. I did there was one particular year where I did line ga చాలా పెద్ద సినిమాలు చేశాను, పెద్ద సినిమాలు, బిగ్ హీరో ఫిల్మ్స్. ఆ ఇయర్ నాకు అన్నీ చేసిన తర్వాత ఆ ఇయర్ ఎండ్లో నాకు ఒక ఎంప్టీ ఫీలింగ్, కంప్లీట్లీ ఎంప్టీ. అంటే అందరూ చెప్తున్నది వేరే, అంటే దే ఆర్ సేయింగ్ యువర్ ఫిల్మ్ సూపర్ హిట్ కదా. ఏ ఫిల్మ్ అంటే యువర్ ఫిల్మ్ ఇది, దట్స్ నాట్ మై ఫిల్మ్. హూఎవర్ దట్ హీరో ఇస్, ఐ సెడ్ హిజ్ నేమ్ అండ్ దట్స్ హిజ్ ఫిల్మ్ కదా. నాకు అది ఫీల్ అవ్వట్లేదు, నా ఫిల్మ్ అని నాకు ఫీల్ అవ్వట్లేదు. అప్పుడు ఆగాను, వెయిట్, ఈ ఎంప్టీ ఫీలింగ్ ఇస్ డేంజరస్, అది ఉండకూడదు, ఎప్పుడు ఆ పాత్లో వెళ్ళకూడదు అస్సలు. సో ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు స్టాప్. ఏదో సంథింగ్ ఇస్ నాట్ గోయింగ్ ఓకే.
అప్పుడు దాని తర్వాత నేను తీసుకున్నది 1-2 years నేను గ్యాప్ తీసుకున్నది టు అండర్స్టాండ్ మై సెల్ఫ్, టు అండర్స్టాండ్ నాకేం కావాలి, నేను ఎందుకు హ్యాపీగా లేను, నాకెందుకు ఇలా ఎంటీగా ఫీల్ అవుతుంది, అంటే నేను చూస్ చేసింది తప్ప, నేను ఎలా చూస్ చేయాలి, నేనేదో షుడ్ ఐ చేంజ్ సంథింగ్ అరౌండ్ మీ, ఇవన్నీ ఒక రీసెట్ అది. ఇట్ వాస్ ద బెస్ట్ 2 years ఆఫ్ మై లైఫ్. అందరూ చాలా గాసిప్ మాట్లాడారు ఆ టైంలో, నాకేం తెలీదు. నేను బెంగళూరులో నా ఇంట్లో హ్యాపీగా ఫుల్ కట్ అవుట్ చేసి ఎవ్రీథింగ్ వాస్ కట్ అండ్ ఐ వాజ్ జస్ట్ విత్ మై సెల్ఫ్ అండ్ సెల్ఫ్ డిస్కవరీ అనేది చాలామందికి ఆ ఎక్స్పీరియన్స్ కూడా రాదు. దట్స్ సో సాడ్. బట్ ఆ 2 years ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ ద బెస్ట్ థింగ్ ఐ డిడ్ ఫర్ మై సెల్ఫ్ ఇన్ మై లైఫ్. బట్ నిత్య, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, ఎస్పెషలీ నందిని రెడ్డి. తనని ఫస్ట్ డైరెక్టర్ అలా మొదలైంది అండ్ షీ ఈజ్ అ పర్సన్ ఆఫ్ అగైన్ గ్రేట్ సెన్సిబిలిటీస్ అండ్ సెన్సిటివిటీ అండ్ ఐఎమ్ షూర్ యూ బోత్ హ్యావ్ గుడ్ బాండ్ ఆల్సో. ఎప్పుడైనా అట్లా మీ దగ్గర కొన్ని సినిమాలు ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఎప్పుడు అంటే యూ నెవర్ వెంట్ అండ్ డిస్కస్డ్ విత్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ షుడ్ ఐ టేక్ ఇట్ అప్ ఆర్ నాట్, ఇది కరెక్టా కాదా? డిస్కస్ విత్ ఎనీవన్, ఐ ఆల్రెడీ నో. అవును, మీ చాయిసెస్ మీరు చేసుకున్నారు. బట్ ఒక్కో సందర్భంలో కొన్ని మనకి sometimes with certain people నాకు ఇదేంటి చెయ్యాలా వద్దా అంటే I will sometimes speak to some people. నా very close friends are there. So నాట్ దట్ ఓకే నాకు ఒక అడ్వైస్ కావాలి అట్లా కాదు, కానీ జస్ట్ మాట్లాడుతున్నప్పుడు దెన్ తెలిసే చేసే నువ్వు యునో ఓకే ఫైన్ చేసేస్తా అలా. బట్ నాట్ దట్ మన డిసిషన్స్ అన్నీ అది లోపల నుంచి రావాలి, లేదంటే దర్ ఇస్ నో పాయింట్. నిత్య, జనరల్గా అగైన్ ఐ మీన్ సేయింగ్ యూ ఆర్ ద వన్ హూ బీట్ లాట్ ఆఫ్ స్టీరియోటైప్స్. అంటే స్టీరియోటైప్ అంటే నేను అనేది జస్ట్ నాట్ అబౌట్ your height or your weight or whatever it is about the way you choose films or మీరు ఎంతగా you call a spade and you don't hesitate. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మ్యాక్సిమం అంటే మరీ హర్టింగ్ అని కాకుండా మీకు ఏమైనా అనిపిస్తే అది మీరు మాట్లాడేస్తారు, మీకు ఆ ఫిల్టర్లు ఉండవు, ఇది కరెక్టా కాదా, మనం మాట్లాడితే బయటకు ఎలా వెళ్తుంది, ఇవేమీ ఆలోచించరు. ఎప్పుడైనా at any point of time you felt no I should be little diplomatic? Yes, of course, 100%. నాకు ఫస్ట్ టైం ఒక దెబ్బ తగిలింది ఆ ప్రభాస్ విషయంలో. I just got hit because I was so hurt with the journalists because I was like this, నేను చిన్న పాప అనమాట. సో ఐఎమ్ టాకింగ్ హ్యాపీలీ అండ్ అందరూ హ్యాపీ, దే ఆల్ లవ్ మీ బికాస్ ఆఫ్ అలా మొదలైంది అండ్ ఆల్. సో అందరూ మాట్లాడుతున్నాం చాలా హ్యాపీ, నేను అనుకుంటున్నా ఓ దీస్ పీపుల్ లవ్ మీ, ఐ లవ్ దెమ్. సో జస్ట్ ఇది మీరు వీళ్ళతో చేయాలి. అప్పుడు నేను కొత్తగా వచ్చాను, ఫస్ట్ సినిమా, నాకు ఎవరు ఏం తెలీదు, నాకు తెలుగు మాట్లాడడానికి తెలీదు. సో ఐ డోంట్ వాచ్ తెలుగు ఫిల్మ్స్. సో దే మెన్షన్ సంబడి, ఐ సెడ్ హూ ఇస్ దట్, అంతే జరిగింది. దాన్ని ఇంత పెద్ద థింగ్గా చేసి ద ఫ్యాక్ట్ దట్ దే యూజ్డ్ మై ఇన్నోసెన్స్ టు మేక్ జస్ట్ అ థింగ్ అండ్ ఇట్ బికేమ్ అంత పెద్ద న్యూస్. ఏదో పెద్దగా నేను తప్పుగా మాట్లాడాను, నేను యారగెంట్గా ఇవన్నీ చెప్తే ఇట్ రియలీ హిట్ మీ. దెన్ ఐ థాట్ ఓ సో ఎవ్రీబడి డజంట్ డిజర్వ్ మై క్యాండర్, ఎవ్రీబడి డజంట్ డిజర్వ్ మై ఆనెస్టీ. సో ఎక్కడ ఆనెస్ట్గా ఉండాలి అక్కడ ఉండు, లేదంటే బీ డిప్లొమాటిక్. అది ఐ హ్యాడ్ టు లెర్న్. ఐఎమ్ నాట్ న్యాచురలీ నేను అలా డిప్లొమాటిక్ పర్సన్ కాదు, కానీ I had to learn. Again, one of the important things which this job has taught me. I know, right. But selection of films విషయానికి వస్తే నిత్య, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ మీరు అంటే అప్పుడు మీ గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటారు, వాట్ అన్ యాక్టర్, షీ సో రియల్, షీ సో న్యాచురల్ అండ్ షీ సో బ్యూటిఫుల్. మిమ్మల్ని సౌందర్యతో కంపేర్ చేశారు, మీ యాక్టింగ్ స్కిల్స్ని కూడా పెద్ద నటి మనులతో కంపేర్ చేశారు. సో ఇట్ వాస్ లైక్ దాట్. ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం మీరు అసలు యూ వెంట్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్, యూ డిడ్, మీకు ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చేసేసారు. అంటే జనరల్గా ఏమంటారంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకోవాలి, జాగ్రత్తగా చేయాలి, ఒక్కొక్క సినిమా ఇలా పడాలి అలా పడాలి అని ఒకటి అంటుంటారు. సో అప్పుడు వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? అంటే మీకు ఎప్పుడు ఆ ప్లానింగ్ లేదా? నథింగ్. అదే ఐ థింక్ ఇట్స్ ద పర్సనాలిటీస్, హూ ఐ యామ్. లైఫ్ అనేది కొంతమంది న్యాచురల్గా ఇన్ అ ఫ్లో దే లివ్ లైఫ్, కొంతమంది
cerebralగా దే లివ్ లైఫ్, దే లివ్ ఫ్రమ్ ద బ్రెయిన్, ఫ్రమ్ ద ఇంటెలెక్ట్. అది ఒక ఇన్ఫీరియర్ వే ఆఫ్ లివింగ్. అది ఫియర్ నుంచి వస్తుంది, ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది. ఓ నేను ఇలా పవర్ఫుల్, ఆర్ ఇట్స్ అ నీడ్ ఫర్ పవర్, నీడ్ ఫర్ ఫేమ్. ఇవన్నీ ఇట్స్ ఆల్ కమింగ్ ఫ్రమ్ అ ఇన్సెక్యూరిటీ. ఐ నెవర్ హ్యాడ్ ఇట్ సిన్స్ ఐ వాజ్ అ చైల్డ్. నేను చిన్నప్పటి నుంచి ఐ డోంట్ కాంపీట్. నాకు ఒక కాంపిటీషన్ అంటే ఐ నాట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. వద్దు. దిల్ సే నిత్య యూఆర్ ద బెస్ట్ సింగర్, లైక్ వై డోంట్ యూ ఐ వోంట్ కంపీట్. అదొక కాంపిటీషన్ అంటే నాకు అది నచ్చట్లేదు. ఐమ్ సేయింగ్ ఐమ్ లైక్ 8-9 years old. ఐమ్ నాట్ లైకింగ్, ఇదేదో నాకు నచ్చట్లేదు. ఐ డోంట్ వాంట్ కాంపిటీషన్. అందరూ కలిసి మనం విల్ సింగ్ అంటే ఐఎమ్ హ్యాపీ. బట్ నేను నేను టాప్ అవ్వాలి, నువ్వు కింద వెళ్ళాలి, ఐ హ్యావ్ టు బీట్ యూ. ఇవన్నీ యాజ్ అ కాన్సెప్ట్, యాజ్ అ చైల్డ్ ఐ డోంట్ లైక్ ఆల్ ఆఫ్ దిస్. సో ఐ విల్ నెవర్, నేను అలా చేయను. నాకు అవన్నీ ఇంపార్టెంట్ కాదు. వాట్ ఎవ్రీబడి ఈజ్ సేయింగ్, ఈరోజు ఏదో అడిగారు నాకు టాప్ హీరోయిన్, నాకు వద్దు అది. ఐ డోంట్ వాంట్. ఓకే, ఐ వాంట్ టు బీ హ్యాపీ. యూ వాంట్ టు బీ హ్యాపీ అన్న ధోరణిలో మీరు కొన్ని సినిమాలు చేశారు. సో ఆ సినిమాలు అరే చాలా టైం వేసేసారు నిత్య, మీరు ఎంతో ఏజ్ మొత్తం పోయింది, నౌ యూఆర్ ఇన్ యువర్ లేట్ 20s ఇట్లా అంటుంటారు కదా. అయ్యో మీకు ఎంత మంచి సినిమాలు వచ్చేవి, మీరు ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోయేవారు, ఇలా అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు నిత్య? ఐఎమ్ హ్యూమన్, ఇట్ మేక్స్ మీ థింక్. నేను కూడా ఆలోచిస్తా దాని గురించి. కుడ్ ఇట్ హ్యావ్ బిన్ డిఫరెంట్, వాట్ ఇఫ్, అంటే నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలా ఉంటే అట్ దట్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ మేడ్ డిఫరెంట్ చాయిసెస్ యాక్చువల్లీ. బట్ అలా ఆలోచిస్తే ఇట్స్ వెరీ డిప్రెసింగ్. ఇట్స్ నాట్, అండ్ ఇట్స్ ఆల్సో నాట్ ద ట్రూత్. ఇట్ ఈస్ జస్ట్ హూ ఐ వాజ్. ఎండ్ ఆఫ్ ద డే దెన్ ఐ థింక్, ఎండ్ ఆఫ్ ద డే ఏముంది, ఇవన్నీ వదిలేసి వెళ్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే సే యాజ్ అ 65-year-old woman, will it matter? What will matter then? Ante I know what will matter. Then it grounds me. I feel okay, it's fine. మనం జనరల్గా ఒక క్రౌడ్లో ఉన్నప్పుడు, అంటే నేను అనేది గుంపులో అని కాదు, మీరు ఒక కెరియర్లో ఉన్నారు, మీ చుట్టూ గ్లామర్ ఉంది, గ్లిట్టర్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, ఎక్స్పర్టీస్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దర్ అరౌండ్ యూ. డూ యూ ఎవర్ ఫీల్ ఇన్సెక్యూర్ సంగతి పక్కన పెట్టండి, డూ యూ ఎవర్ ఫీల్ దట్ అరే ఐ ఆమ్ యాక్చువల్లీ వెరీ గుడ్ కదా, నేను బెటర్ దెన్ సో మెనీ పీపుల్, వై ఈజ్ ఇట్ దట్ ఐఎమ్ నాట్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్? Yes, I feel it all the time. యూ ఫీల్? యా, అంటే ఏ సందర్భాల్లో ఎప్పుడు బాగా అనిపించింది మీకు? I never felt it before. Na kottaga I started feeling it very recently. I know I'm better than most people, but so even what my potential is, దాని తగ్గట్టు సినిమాలు చేస్తే చాలు. బట్ ఐ ఫీల్ ఐ హ్యావెంట్ డన్ దాట్. నాకు ఇంత పొటెన్షియల్ ఉందంటే ఇంతే ఇప్పుడు వరకు యూజ్ అయింది సినిమాలో. సో అది ఇప్పుడు ఐఎమ్ స్టార్టింగ్ టు ఫీల్ ఓకే, ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఫిల్మ్స్ విచ్ షో మై ట్రూ. ద థింగ్ ఈజ్ నో, ఐ ఫీల్ అవన్నీ ఇట్స్ మై మిస్టేక్ ఓన్లీ, ఇట్స్ నాట్ ఎనీబడీస్ మిస్టేక్. మనం ఇప్పుడు చూస్తే చాలామంది ఈ చెప్పినట్టు టాప్లో ఉన్నారు. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ దే ఆర్ రియలీ గుడ్ ఆర్ సంథింగ్? నో, ఇట్స్ బికాజ్ వాళ్ళకి అది కావాలన్న ఆ స్ట్రాంగ్ తపన ఇది ఉంది కదా. ద యూనివర్స్ మేక్స్ ఇట్ హ్యాపెన్ ఫర్ యూ. ఐ నెవర్ వాంటెడ్ ఇట్. నేను ఎప్పుడూ అది కావాలి అని నేను అనుకోలేదు. సో దట్స్ వై ఐ డోంట్ హ్యావ్ ఇట్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఇఫ్ ఐ వాంటెడ్ and I would have reached in rocket speed. Yes. Because everything was there. They were waiting to give it to me. Kani I said ledu idi oddu naku ani. So that's what takes you to the top. Not because not the best of people are not the most famous people. Absolutely, absolutely. So that's all it is. Today I'm having that feeling that not that I want to be on top or something, but that I have to do good స్టఫ్. నాకు తగ్గట్టు నా టాలెంట్ ఏది దేవుడు ఇచ్చాడో దాన్ని ఐ హ్యావ్ టు డూ జస్టిస్ టు దట్ టాలెంట్. అలా ఫీల్ అవుతుంది నాకు. ఎస్పెషల్లీ నిత్య, మీరు కొన్ని పాత్రలు పోషించినప్పుడు, ఎస్పెషల్లీ ఎల్జిబిటీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక క్యారెక్టర్ మీరు ప్లే చేశారు. అలాగే రుద్రమదేవి లాంటి సినిమాలో యూ ప్లేడ్ అ రోల్. అండ్ దెన్ కాంచనా 2 యూ ప్లేడ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్. సచ్
లవ్లీ పర్ఫార్మెన్స్. నాకు అంటే ముందు అసలు నార్మల్ అంటే యాక్టర్స్, హీరోస్, ద మెయిన్ హీరోస్ కూడా హెజిటేట్ చేస్తారు. అమ్మో ఇది చేస్తే ఇమేజ్ ఏమైపోతుంది, ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది, ఇప్పటి వరకు సంపాదించింది. ఎందుకోస్ ఐఎమ్ టాకింగ్, ఈ ఫిలిమ్స్ మీరు ఎప్పుడు చేశారంటే మీరు నిజంగా వెన్ యూఆర్ ఆన్ యువర్ పీక్, లైక్ యూ నో యూ హ్యాడ్ విత్ మోహన్ లాల్ ఫిల్మ్స్, యూ హ్యాడ్ విత్ విజయ్, యూ హ్యాడ్ లైక్ యూఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ ఫిల్మ్స్. అప్పుడు చూస్ చేసుకున్న సినిమాలు ఇవి. సో అప్పుడు ఏంటి నిత్య, వాట్ ఈజ్ యువర్ క్యాల్కులేషన్? దట్స్ వాట్, బికాజ్ ఈ క్యాల్కులేషన్ లేదు కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఓ వావ్, దే కమింగ్ అండ్ గివింగ్ మీ సంథింగ్ డిఫరెంట్ టు డూ. నాకు అది థ్యాంక్ గాడ్. ఇట్స్ లైక్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, లైక్ నాకు సమ్టైమ్స్ సోల్లెస్గా ఫిల్మ్స్ చేస్తే అప్పుడు నాకు ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. ఐ ఫీల్ ఫియర్, ఐ ఫీల్ వరీడ్, ద ఆర్టిస్ట్ ఇన్ మీ ఇస్ గోయింగ్ టు డై అని. When I do these real stories or something like that, naku okay, artist in me is going to live, is going to be okay. Yeah, right. But ప్రీ క్యాలిక్యులేషన్ ఉండకపోవచ్చు. బట్ ఒకసారి ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఎప్పుడైనా అంటే గాడ్స్ గ్రేస్ దట్ యునో అన్నీ బాగున్నాయి, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. ఒకవేళ అది మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. నేను అనుకున్నట్టు అని లేదు నాకు. ఐఎమ్ నాట్ డూయింగ్ యు లైక్ సంథింగ్ అండ్ యు డిడ్ ఇట్. యా, అది చేస్తున్నది ఒక ఇంపాక్ట్ కోసం కాదు. నేను చేస్తే ఈ రెస్పాన్స్ వస్తుంది అని కాదు. సో ఆ రెస్పాన్స్ ఇస్ ఇర్రెలెవెంట్. ఓకే, యు ఆర్ డూయింగ్ జస్ట్ బికాజ్ యు లైక్. ఐఎమ్ డూయింగ్ బికాజ్ దిస్ మేక్స్ సెన్స్. యాజ్ అన్ యాక్ట్రెస్, దిస్ ఇస్ వాట్ అన్ యాక్ట్రెస్ డస్. ఒక యాక్టర్ అంటే ఇదే కదా, వీ ప్లే థింగ్స్, వీ గెట్ ఎక్సైటెడ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, అంతే. ఐఎమ్ జస్ట్ డూయింగ్ దాట్. దాని తర్వాత దానికి ఏం రెస్పాన్స్ వస్తుంది అనేది నా ఇది కాదు. ఇట్స్ నాట్ మై కన్సర్న్. ఎక్కడో ఒకటో రెండో డాన్స్ నెంబర్స్ తప్ప మిమ్మల్ని నేను డాన్స్ నెంబర్స్లో కూడా చూడలేదు. అంటే ఫస్ట్ ఫిలిం చూసాము, అలా మొదలైంది. బట్ దట్ ఆల్సో అది ఇట్ వాజ్ లైక్ ఫ్లోయింగ్ త్రూ, అంటే స్టోరీలో ఒక భాగం ఆ డాన్స్ అన్నది, డాన్స్ సీక్వెన్స్ అన్నది. బట్ కొన్ని సినిమాలు లైక్ సన్ ఆఫ్ సత్యమూర్తి, కొన్నిట్లో మీరు చేశారు, జనతా గ్యారేజ్, ఐ మీన్ దే వర్ ఫిల్మ్స్. హౌ డూ యూ ఫీల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ నిత్య? అంటే డూ యూ ఫీల్ కంఫర్టబుల్? నో, వెరీ అన్కంఫర్టబుల్. ఎందుకు అంటే ఒకటి ఎవరికి తెలీదు, ఐ యాక్చువల్లీ డాన్స్. బట్ నేను అప్పటి నుంచి అందరికీ చెప్పాను నాకు డాన్స్ రాదు అని చెప్పాను. ఎందుకు? సో దట్ దే వోంట్ మేక్ మీ డాన్స్ ఇన్ ద ఫిల్మ్. బట్ వై? బికాజ్ నాకు ఈ ఫిల్మ్ డాన్స్ నాకు నచ్చలేదు. ఐ ఫీల్ వెరీ లైక్ ఐ డోంట్ ఫీల్ గుడ్ డూయింగ్ లైక్ దాట్. నేను చూస్తున్నది డాన్స్ ఇస్ లైక్ ఆర్ట్ ఫామ్. అది ఎలాగైనా అవ్వచ్చు. అంటే ఈవెన్ ఒక ఇండియన్ ఆర్ట్ ఫామ్, ఇండియన్ డాన్స్ అనే కాదు, ఈవెన్ మనం ఒక సాల్సా తీసుకోండి, చాలా సెక్సీగా ఉన్న డాన్స్ అది, కానీ ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్. ఇట్ కెన్ బీ సెక్సీ, నేను అలా చెప్పలేదు, కానీ దాన్ని అలా చూస్తున్నాను నేను. ఇఫ్ ఇట్స్ అ డాన్స్, అది యూ హ్యావ్ టు డాన్స్ లైక్ విత్ స్కిల్, అది యూ షుడ్ డూ ఇట్ బ్యూటిఫుల్లీ లైక్ దాట్. ఫిల్మ్ డాన్స్ ఇస్ లైక్ ఐ డోంట్ నో, నాకు అది సెట్ అవ్వలేదు. ఓకే, సో ఐ యూస్ టు అవాయిడ్, వద్దు సర్టన్ స్టెప్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయను అస్సలు. నాట్ దట్ ఐ జస్ట్ కాంట్ డూ ఇట్. ఐమ్ సారీ, ఐ కాంట్ మూవ్ లైక్ దట్. పెల్విక్ థ్రస్ట్స్ అను ఐ కాంట్ డూ ఇట్. లైక్ ప్లీజ్ డోంట్ మేక్ మీ డూ దిస్, ప్లీజ్ డోంట్ మేక్ మీ డూ దిస్ అలా. సో కొంచెం సేపు తర్వాత ఐ స్టార్టెడ్ సేయింగ్ నాకు డాన్స్ రాదు, నాకు రాదు డాన్స్. ఓ అవునా, ఓకే సరే నిత్య గారికి డాన్స్ రాదంట, ఓకే క్లోజ్ పెట్టేయండి, మీరు ఎక్స్ప్రెషన్ చేయండి, అది చేస్తాను నేను అని స్లోలీ ఐ బిల్ట్ ఇట్ అప్ టు అ పాయింట్ వేర్ టుడే పీపుల్ నో ఆల్రెడీ నిత్య మేనన్ షీ డజంట్ డాన్స్ కదా. అంటే ఇప్పుడు రీసెంట్గా నా టీచర్ని మీట్ చేశా, స్కూల్ టీచర్. సో ఆమె చెప్పింది, నేను డాన్స్ చేసి నేను చూడలేదు, ఆమె ఎప్పుడు నన్ను డాన్స్కి ఫోర్స్ చేసి, అప్పుడు కూడా అలాగే స్టేజ్ మీద వెళ్ళడం అంటే నాకు ఇష్టం లేదు, ఫోర్స్ చేసి ఐ టు డూ భరతనాట్యం. సో ఫోర్స్ చేసి నన్ను డాన్స్ యాన్యువల్ డేకి టూ డాన్సెస్లో ఉంటాను నేను, చేంజ్ చేసి అది చేసి ఇది. ఐ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఇన్ ద స్కూల్. సో షీ సెడ్, you're such a beautiful dancer, భరతనాట్యం దట్ ఈస్. నువ్వు ఒక్కసారి డాన్స్ చేసి నాకు చూడాలి అన్నారు. I said, ma'am, it's so funny, but industry thinks I can't dance. So maybe ఒక్క రోజు maybe I'll do a dance. Yes, you should.
నేను విన్నది మీరు భరతనాట్యంతో పాటు కథక్ కూడా నేర్చుకున్నారు. నాకు చిన్నప్పుడు భరతనాట్యంకి ఫోర్స్ చేసి వెళ్ళమన్నారు, కానీ నాకు ఎప్పుడు కథక్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. సో లాక్డౌన్ టైంలో ఐ లెర్న్డ్ కథక్. ఓకే. సో నిత్య ఈజ్ ఇంటూ సో మెనీ థింగ్స్. అంటే ఒకటి, మీరు జర్నలిజం కోర్స్ చేశారు, తర్వాత యాక్టింగ్లోకి వచ్చారు, పాటలు పాడారు, డాన్స్ రాదంటూనే డాన్స్ వచ్చు మీకు. ఓకే, సినిమాటోగ్రఫీ, టెక్నికల్ సైడ్, నౌ యు ఆర్ ప్రొడ్యూసింగ్. ఇది అంటే న్యాచురల్గా అలా అలా అయిపోయిందా, లేకపోతే ఇది ముందు నుంచే ఉందా దిస్ బగ్ దట్ యు వాంట్ టు ప్రొడ్యూస్, యు వాంట్ టు డైరెక్ట్? ఉంది, కానీ అది చేస్తా, ఎప్పుడు చేస్తా, ఎట్లా చేస్తా అనేది వాజ్ నెవర్ దేర్. ఓకే, జస్ట్ హ్యాపెండ్. బట్ ముందు నుంచే నాకు I always observed during shoots, always watching, so much is happening. I was like a sponge. I used to observe everybody. Appudu I used to always think, this production is so interesting. I want to get into this. Not in this manam ippudu usual ga choose oka commercial cinema production kaadu, kani some good kind of a setup chuste I like production. నాకు అలాంటి లాజిస్టిక్స్ అవన్నీ I thought it's interesting at least. Okay. So I always thought, I wish I was on that side. I wish I was sitting where she's sitting and I'm doing this production work, and then from there I'm looking at all these actors struggling, makeup వేసుకొని struggle చేసి ఆ లైట్ కింద కూర్చొని losers, you know, these people doing all this work అని నేను అనుకుంటా. నేను హ్యాపీగా చెట్ల కింద కూర్చొని I can do this work. Not that I think production is easy, but I like, it was interesting for me. So I did think of it, కానీ ఇది it kind of just happened. But Nithya, ఇందులో మీరు 2 caps, you are donned 2 caps as an actor and a producer. Yeah. So స్కైల్యాబ్ ప్రొడ్యూస్ చేయటం అంటే ఒకటి ఎక్సైటింగ్ ఎలిమెంట్, ఫస్ట్ సినిమాని మంచి చేయాలి అని ఒక థాట్ ఉంటుంది, బట్ దానికి తోడు ఒక పక్కన యాక్టింగ్ చేయాలి, ఇంకో పక్కన ప్రొడక్షన్ చేయాలి. 2 బ్యాలెన్స్ చేయటం, దట్ డెబ్యూలో చేయటం. కొంతమంది ఏం చేస్తారంటే ప్రొడ్యూస్ చేసి ముందు చూసుకుంటారు, ది టెస్ట్ వాటర్స్, డౌన్ ద లేన్ ఒక 2-3 అయ్యాక ఓకే అప్పుడు యాక్ట్ చేద్దాంలే. సో హౌ వాజ్ ఇట్ టు యూ? ఈ ప్రాజెక్ట్లో ఐఎమ్ జస్ట్ కో ప్రొడ్యూసింగ్. సో ఇంకా నేను అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐ హావ్ నాట్ గాటన్ ఇన్ టు ఇట్. I will do it soon. But ఈ సినిమాలో I was only co-producing. So all that work, ఆ background work మొత్తం పృథ్వీ only did everything. Only film అయిపోయాక, so film shoot అప్పుడు I didn't even bother. I was just acting, just that person. అన్ని ఇన్ఫర్మేషన్స్ నాకు వస్తుంటాయి ఎప్పుడు, ఏం జరుగుతుంది, ఏంటి, ఎంత, ఎట్లా అనేది. కానీ not more than that, I didn't get involved too much. Once the film was over is when ఇప్పుడు ఏం చేయాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్, అది ఇది, డబ్బుల గురించి, నంబర్స్ గురించి ఇవన్నీ మాట్లాడితే అప్పుడు స్టార్ట్ అవుతుంది లైక్ ఓ మై గాడ్, డూ ఐ రియలీ నీడ్ టు డూ దిస్ అని. కానీ యా, డ్యూరింగ్ షూట్ ఇట్ వాజ్ నాట్ లైక్ దట్. ఓకే. సో జనరల్గా ప్రపంచం ఎట్లా ఉంటుందంటే మనం అన్ని పొలిటికలీ రైట్ మాట్లాడాలి, అంటే యాజ్ ఐ సెడ్, యాజ్ యూ సెడ్, డిప్లొమాటిక్గా ఉండాలి, ఇది తప్పైనా కూడా రైట్ అనేలాగా చెప్పాలి, చెప్తే కానీ ఎవ్రీథింగ్ మన వేలో అవుతూ ఉంటాయి. ఇండస్ట్రీ సచ్ అ బిగ్ హ్యూజ్ ఇండస్ట్రీ, అండ్ ఇక్కడ మనం నిలవాలి, గెలవాలి అంటే కొన్ని సందర్భాల చాలా డిప్లొమాటిక్గా, పొలిటికలీ రైట్గా ఉండాలి. ఇప్పుడున్న మీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, విచ్ యూ టాక్, అన్ని నిజాలు చెప్పకపోయినా కనీసం కొన్నైనా మీకు ఏమనిపిస్తే అది చెప్పేస్తుంటారు. విల్ ఇట్ వర్క్ నిత్య ఫర్ యూ? ఈజ్ ఇట్ వర్కింగ్ ఫర్ యూ? కరెంట్లీ హౌ ఈజ్ ఇట్ వర్కింగ్ ఫర్ యూ? That's a really good question. అలా చూస్తే is it working in, it depends on from which పర్స్పెక్టివ్తో మేము చూస్తున్నాం అనేది. ఆ ఒక పర్స్పెక్టివ్లో చూస్తే of course it's not working for me clearly. When I'm working, I'm the most accommodating person. I'm a very team worker. సో నేను ఎప్పుడూ నాకు ఈగో అనేది ఉండదు. I see what is needed and I become that. That's lack of ego. So I used to always do that. What does this director want? And ఎప్పుడు నేను ఒక టాంట్రమ్ త్రో చేయలేదు, ఎప్పుడు అలా ఉండలేదు. కానీ దే యూస్ టు సే బా చాలా ఇదంట అదంట అని. ఐ రియలైజ్డ్ ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్. నేను ఈ డిప్లొమాటిక్గా మాట్లాడటం, ఓ హలో అండి, ఎలా ఉన్నారండి, ఓకేనా, ఇది నేను చేయట్లేదు. అది నచ్చలేదు ఎవరికి.
అది ప్రాబ్లం అయింది. నాట్ దట్ టు వర్క్ ఐ వాజ్ నాట్ అ ప్రాబ్లం. సో మలయాళం డైరెక్టర్స్ ఇప్పుడు రీసెంట్గా వెళ్ళాను, అక్కడ మాట్లాడడం, వాళ్ళు చెప్పారు నువ్వు అంటే యు వర్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ లైక్ ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యూ. నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తున్నావు ఎవరికి తెలీదు, నువ్వు షార్ట్ అంటే నువ్వు వచ్చేస్తావు, 100% ఇచ్చేసి నువ్వు వెళ్తావు. లైక్ దాట్ ఈస్ ఇట్ కదా, దాట్ ఈస్ అ ఫెంటాస్టిక్ ప్రొఫెషనల్ పర్సన్. కానీ ఇవన్నీ చేయట్లేదంటే you get that reputation as if you are not a good person. But I don't want, like I said, I don't want their that thing. I want to change it, in fact. And I think you're changing it. Yeah. You're on the process. Yeah. I think the only way to do it is to take things in your own hands. Maname produce cheyadam, maname trying to do things our own way. Even if I produce, I won't go and do what everybody does. I'll try to do things differently. Least of the least makeup. Ekku makeup veskoru. Too much of ante you're adorning yourself with lot of cosmetics. మీ హెయిర్ స్టైల్ కూడా 90% ఇట్ విల్ బి ద సేమ్ అంటిల్ అన్లెస్ ఆ రోల్కి రిక్వైర్మెంట్ ఉంటే తప్ప. సో ఇది కూడా కాన్షియస్గా మీరు తీసుకునే డెసిషనా, లేకపోతే డైరెక్టర్స్ లవ్ యూ లైక్ దిస్? వాట్ ఈస్ ఇట్? దే వాంట్ యూ టు సీ లైక్ దిస్ ఓన్లీ? ఫర్ షూర్. నేనైతే ఏదైనా హెయిర్ స్టైల్ చేసుకుంటా అని నేను అనుకోను. ఐ డోంట్ ఈవెన్ థింక్ లైక్ దాట్. నాకు ఒక్కటే తెలుసు, నాకు న్యాచురల్గా ఉండటమే నాకు తెలుసు. ఐ డోంట్ నో హౌ టు బీ అన్యాచురల్. సో ఎలా అని అడిగితే ఐ డోంట్ నో, ఐ ఓన్లీ నో హౌ టు బీ మీ. ఈవెన్ ఈ మేకప్ వేయాలంటే నాకు యాక్చువల్లీ ఐ డోంట్ లైక్. ఇఫ్ ఐ హ్యాడ్ అన్ ఆప్షన్ ఐ విల్ నాట్ wear only. But you don't have an eyeliner, you don't have a kajal, you're like, I think lipstick or the lip gloss anukuntanu. Lip gloss. You're not having anything on your face. So very unlikely. Elli ninna oka Zoom meeting chesa. Are you going to record the video? And no, we are not going to. Okay, okay, second I'll remove my makeup and come on full remove chesi elli so happy. So yeah, that is there, but inkoti definitely ga the directors don't like. నేను ఇప్పుడు అలా మొదలు చేసినప్పుడు నేను ఏదైనా కొంచెం హెయిర్ డిఫరెంట్ చేస్తే తెలిపి లైక్ రిమూవ్ చేయి, లైక్ లీవ్ హర్ హెయిర్, ఇలాగే కావాలి. సో దే ఆల్సో లైక్ దాట్, లైక్ మై హెయిర్ టు బీ. అఫ్ కోర్స్ నేను స్ట్రైట్నింగ్ అవన్నీ నేను చేయను అసలు, కానీ యా దే లైక్ మై హెయిర్ యాజ్ ఇట్. ఇదే బాగుంది, ఇలాగే వదిలే. పబ్లిక్ స్పేస్లో ఉన్నప్పుడు బాగా వినిపించే ఇంకొక మాట బాడీ షేమింగ్. మనం పబ్లిక్ స్పేస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా, బికాజ్ ఐ నో హౌ హారబుల్ ఇట్ విల్, బికాజ్ ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ దాట్. అది చాలా అంటే సమ్టైమ్స్ మనల్ని లాగేస్తుంది కిందికి. ఒక్కోసారి మనం ఎంతో హై స్పిరిట్స్లో ఉంటాము, ఆ టైంలో మనల్ని లాగి కింద పడేసే సందర్భాలు కూడా ఉంటాయి. ఎస్పెషలీ వెన్ యూఆర్ ఆన్ ద స్క్రీన్ అండ్ నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు వెయిట్ తగ్గాలి అంటే ఎవరికి వాళ్ళకి వచ్చి వాళ్ళ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. దే వాజ్ అ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ యూ actually went through all this on social media on this. Appudu what was your call then and what is your call now? Appudu ela anpinchindi, ippudu em anpistundi? Appudu I think you were much younger. Yeah, nenu actually ga like I said that 2 years nenu koncham cut off ga unna. So ఎక్కువ నేను నా లైఫ్లో చాలా అప్పుడు ఇట్ వాజ్ వెరీ ఇంటెన్స్ పీరియడ్. సో ఇవన్నిటికీ నాకు టైం లేదు, నేను ఐ డెంట్ ఈవెన్ పే అటెన్షన్. ఇది అయిన తర్వాత వెన్ ఐ గాట్ బ్యాక్ ఇస్ వెన్ ఐ రియలైజ్డ్ చాలా ఫేక్ ఫొటోస్. నేను లావ్ అంటే నేను చాలా చిన్నగా ఉంటా, నేను లావ్ అంటే కూడా అంతలాగా కుదరదు అది, బికాజ్ దెన్ ఐ వుడ్ బి ఒబీస్ లైక్. బట్ ఐ వాజ్ నాట్ దాట్ ఫ్యాట్. కానీ చాలా ఫేక్ ఫొటోస్ చూసా. ఆబ్వియస్లీ అది నేను కాదు, అన్నీ ఇంక్రీజ్ చేసి ఇది చేసి లైక్, అండ్ ఇట్ లుక్స్ వెరీ రియల్. అండ్ అందరికీ ప్రాబ్లం ఏంటంటే నేను రియలైజ్ చేసింది, దే వాంట్ టు బిలీవ్ ఇట్, దే వాంట్ టు బిలీవ్. అదొక డ్రామా అన్నమాట అందరికీ. ఇప్పుడు మనం ఎవరినైనా చూస్తే, ఒక యాక్ట్రెస్ అనుకోండి, ఒక పాత యాక్ట్రెస్, ఎనీథింగ్, ఇఫ్ దే హ్యాడ్ అ ట్రాజిక్ లైఫ్, చాలా ఇష్టం అందరికీ. చాలా డ్రామా, ఇలా ఉండింది, అలా ఉండింది, ఇంత పెద్ద యాక్టర్, కానీ ఏమైంది తెలుసా, ఇలా చనిపోయింది, పాపం. డ్రామా. సో దిస్ డ్రామా పీపుల్ లవ్. సో
నిత్య మేనన్ ఏమైంది, లావ్ అయిపోయిందా, అవునా చూపించు, ఆ ఫేక్ ఫోటోనా ఇది రియల్ ఫోటోనా, ఏం నో ప్రాబ్లం, ఐ వాంట్ టు బిలీవ్ దిస్ డ్రామా. అయ్యో ఇలా అయిపోయిందా నిత్య మేనన్, అయ్యో ఏంటిది ఇలా లావ్ అయిపోయింది దిస్. సో సో ఆ టైంలో ఆఫ్ కోర్స్ నాకు ఎలా అనిపించిందంటే సర్టన్ పీపుల్ వర్ దేర్ అరౌండ్ మీ, దే మేడ్ మీ ఫీల్ వర్త్లెస్. నాకు నిజంగా ఫర్ సమ్ టైమ్ ఐ థాట్ ఐ హ్యావ్ నో వర్త్, ఐఎమ్ వర్త్లెస్ జస్ట్ బికాజ్ నా వెయిట్ ఒక 7-8 kgs పెరిగింది అంతే. లైక్ ఇంకా ఏంటి ఇదే ఇంకా అయిపోయింది, కెరియర్ అయిపోయింది అన్నీ. Then I thought about it. Nithya, really? Your worth, who you are, నువ్వు ఎవరు, నీకున్న టాలెంట్, నీకున్న ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యూ హ్యావ్, యువర్ కైండ్నెస్, యువర్ కంపాషన్, యువర్ కనెక్షన్ విత్ పీపుల్, యువర్ ఇంటెలిజెన్స్, యువర్ టాలెంట్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, ఇవన్నిటినీ నిల్చేసి నువ్వు లావ్ అయిపోయావు, ఫినిష్, నువ్వు ఏం లేవు అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు. వావ్, that is crazy, that's insane, and that's not true, it's not true. అదే అంటున్నాను, ఒకవేళ నిజమై ఉంటే అంత బాధ ఉండదు. సరే నేను ఉన్నానులే అట్లా, అవును. అబద్ధాన్ని నిజం చేసినప్పుడు అది అందరు నమ్ముతున్నప్పుడు అంటే నాకు ఎన్నో ఉన్నాయి, కానీ మీరు ఇంతే చూస్తున్నారా ఏంటి, బిగినింగ్ నుంచే నా బాడీ గురించి అది కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడూ అది అలా ఉండట్లేదు. కానీ ఓకే, యూ కెన్ సే షీ పుట్ ఆన్ వెయిట్, మీరు చెప్పొచ్చు లావ్ అయిపోయింది అని చెప్పొచ్చు, నిజమే. కానీ లావ్ అయిపోయింది సో యు ఆర్ నథింగ్ అని చెప్పడం ఎలా అనిపించింది నాకు. హౌ కెన్ యూ లుక్, కొన్ని కామెంట్స్ ఉంటాయి కదా, ఐ సా సమ్ కామెంట్స్ సేయింగ్ doesn't matter how she looks on the outside, on the inside she's a very beautiful person. I said, wow, you're seeing this face and you're saying you're not, no matter how you are. And what are you people seeing? Meeki enti, what is your idea of beauty, what is your idea of what is it? Kani then no, slowly అది ఇవాల్వ్ అవుతూ వస్తుంది. బికాస్ సీ ఐఎమ్ హ్యూమన్, ఐ హ్యావ్ టు సే దిస్. ఇది నేను అఫెక్ట్ అవ్వలేదు అంటే ఇట్ వుడ్ బి అ లై. ఇట్ డస్ అఫెక్ట్ యూ, ఇట్ మేక్స్ యువర్ హార్ట్, ఇట్ మేక్స్ యువర్ హార్ట్ క్రై. అండ్ అప్పుడు నాకు అనిపిస్తుంది ఈ వీళ్ళు అందరికీ ఎంత బ్యాడ్ కర్మ వచ్చింది అనుకో, లైక్ దే మేడ్ మీ క్రై అండ్ ఆల్ నో. అది ఆఫ్కోర్స్ ఆ కర్మ అది వెళ్తుంది. దిస్ ఈస్ రియలీ సాడ్, యునో. అది హూఎవర్ ఇట్ ఈస్ దేర్ లైఫ్. దెన్ ఐ థాట్ అబౌట్ దెమ్ అండ్ ఐ థాట్, ఇమాజిన్ వాళ్ళ లైఫ్ అంత చిన్నది, దే హ్యావ్ సో మచ్ టైమ్ టు టాక్ అబౌట్ సమ్మన్ హూ దే డోంట్ నో. వీళ్ళని మీట్ అవ్వలేదు, వీళ్ళు ఫ్యామిలీ లేదు, పిల్లలు లేదు, పేరెంట్స్ లేదు. దే జస్ట్ ర్యాండమ్ ఏదో ఒక సెలబ్రిటీ వాళ్ళ గురించి మాట్లాడి మీరు టైం వేస్ట్ చేశారు. ఎంత టైం వేస్ట్ చేశారు నా గురించి మాట్లాడి. నేను ఆ టైంలో ఎంత ప్రొడక్టివ్ టైం నాకంటే ఆ టైమ్, ఐ వాజ్ సో హ్యాపీ. ఐ గ్రూ యాజ్ అ పర్సన్, ఐ బికేమ్ అ బెటర్ హ్యూమన్ బీయింగ్ ఇన్ దట్ 2 years. సో ప్రొడక్టివ్ మై లైఫ్ వాజ్. ఆ టైంలో మీరు మీ టైం తీసుకొని నా గురించి గాసిప్ చేసి ఇవన్నీ చేసి ఊరికే యూ వేస్టెడ్ టైం. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ దాట్. అండ్ slowly I started feeling, no, doesn't matter, however I am, that's how I am. And నేను అది బిలీవ్ చేస్తే automatically it changes. Then I realized, అప్పుడు నాకు వీళ్ళందరూ, వెదర్ ఇట్స్ బ్రీద్ ఒక హిందీ ప్రాజెక్ట్, అభిషేక్ బచ్చన్తో ఒక ప్రాజెక్ట్ చెప్తున్నారు. వాళ్ళు ఒక్కసారి కూడా నా బాడీ గురించి అయితే ఆ టైంలో నేను మ్యాక్సిమం లావుగా ఉన్నాను బ్రీత్ చేస్తున్నప్పుడు. ఒక్కసారి కూడా వాళ్ళు దాని గురించి ఇవన్నీ మాట్లాడట్లేదు. నేనేదో చెప్తే వాట్ అంటున్నారు. లైక్ అవన్నీ కాదమ్మా, నీకోసం ఎంత ఫైట్ చేశాను తెలుసా, నువ్వు రావాలి, నువ్వు ఉండాలి నాకు ఈ ఫిల్మ్లో అని ఎంత ఫైట్ చేశాను తెలుసా అంటున్నారు. సో అలా ఐ స్టార్టెడ్ మీటింగ్ పీపుల్. సేమ్ విత్ విశ్వక్, స్కై ల్యాబ్ గురించి వచ్చి చెప్పినప్పుడు. అండ్ ఐ రియలైజ్, ఓ ఇప్పుడు మెల్లమెల్లగా
I'm starting to meet people who don't care about my weight. These are the people I want to work with. And I found the right people because of that putting on weight. And all the wrong people went away. And I started meeting. ఇప్పుడు నాకు నా టీమ్స్తో ఇంటరాక్షన్ అయినా చాలా బాగుంటుంది. ఎందుకంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద సేమ్ వేవ్ లెంగ్త్. వాళ్ళు అది చూడట్లేదు, వాళ్ళు వేరే ప్లేస్ నుంచి వస్తున్నారు. సో దాట్ వాజ్ వండర్ఫుల్. బట్ నిత్య, జనరల్గా అంటే ద వే ద ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక గత 2-3 ఏళ్ళుగా కొత్త కొత్త రకాల కాన్సెప్ట్స్ వస్తున్నాయి. న్యూ డైరెక్టర్స్ ఆర్ కమింగ్, న్యూ అవెన్యూస్ ఆర్ క్రియేటెడ్, ఎస్పెషల్లీ ఓటీటీ ప్లాట్ఫామ్. ఐ థింక్ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతున్నాయి అనుకుంటా ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ 100% ఫర్ పీపుల్ హూ అంటే మనకి ఏదైతే ఒక ఫార్మాట్, ఒక సెట్ బాక్స్లో జనాల్ని వేసి పెట్టేశారు, ఇప్పుడు ఆ బాక్స్ ఓపెన్ అయిపోయింది. 100% అయింది. I think this is the best time to be an actor or any director. ఏదైనా కొత్తగా ఎంత చిన్నది చేస్తే, ఇఫ్ ఇట్స్ గుడ్ ఇట్ బికమ్స్ వైరల్. డజంట్ మ్యాటర్ హౌ స్మాల్ ఇట్ ఇస్. అది ముందు అది లేదు. యూ నీడ్ ద ప్లాట్ఫామ్. ఆ ఒక ప్రొడ్యూసర్ కావాలి, ఆ ఒక ప్లాట్ఫామ్, ఆ ఒక హీరో కావాలి, అవన్నీ ఉండేది. ఇప్పుడు అది లేదు. యూ కెన్ మేక్ ఎనీథింగ్ విత్ యువర్ ఫోన్ అండ్ పుట్ ఇట్. ఇఫ్ ఇట్స్ గుడ్ అది వైరల్ అయిపోతుంది. సో దట్ ప్లేస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్పేస్. నాకు ఓపెనింగ్ అప్ నాట్ జస్ట్ ఓటీటీ, సినిమాలోనే చాలా ఓపెన్ అవుతుంది. ద కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ రైటింగ్ అవన్నీ కొత్తగా ఉన్నాయి. అండ్ దట్స్ గుడ్. దట్స్ అ న్యూ స్పేస్. అండ్ నేను అది ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు త్రూ మై ప్రొడక్షన్ హౌస్. నేను రైటర్స్ అంటే ఫర్ మీ దే కమ్ రైట్ ఆన్ టాప్. అన్ఫార్చునేట్లీ ఇక్కడ రైటర్స్కి లాస్ట్ స్పేస్ ఇస్తున్నారు. దట్స్ జస్ట్ రాంగ్. రైటర్స్ ఆర్ ఫస్ట్, దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గుడ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాడ్ ఫిల్మ్స్ చాలా అరుదుగా ఉంది అంటే వెరీ రేర్. అత రేర్ కమోడిటీ. ఎగ్జాక్ట్లీ, రేర్ కమోడ్ అండ్ సచ్ అ ఇన్క్రెడిబుల్ టాలెంట్ అది రైటింగ్. వాళ్ళని మీరు రెస్పెక్ట్ చేయలేదంటే ఐ డోంట్ నో హౌ దే డూ ఇట్. బట్ గుడ్ రైటర్స్ అయినా, గుడ్ యాక్టర్స్ అయినా, గుడ్ డైరెక్టర్స్ అయినా, ఐ వాంట్ గివ్ దెమ్ స్పేస్. లైక్ అది నేను చూశాను. ఇఫ్ యూర్ గుడ్ బట్ వాళ్ళకి స్పేస్ దొరకట్లేదు. హౌ టు డూ దిస్, హౌ టు నోబడీ ఈజ్ ఎన్కరేజింగ్. ఎక్కడైనా వెళ్ళి ప్రొడ్యూస్ చేయాలంటే ఎవరు హీరో, ఎంత ఇది ఉంది, ఏంటి అది ఉంది, ఎన్ని సాంగ్లు ఉన్నాయి, ఫైట్లు ఏం లేవా, ఇది అడుగుతున్నారు. సో ఒక మంచి స్క్రిప్ట్ తీసుకెళ్తే హౌ కెన్ ఐ మేక్ దిస్? I thought about this a lot. Then I thought, okay, chalo, let me be that person. Let me do that. Then if God has given me this, let me use it then. And nen chesta. So I'll try to, this is an idea, but I'll try to create that space. I'll make a space where a writer, ఒక మంచి రైటర్ ఏదైనా మంచిది రాశాడంటే he can say, maybe I'll show this to Nithya and maybe this can happen. I'll try my best to make it happen. నిత్య, మీరు డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అండ్ ఈవెన్ ఇప్పుడు సినిమాలన్నీ డిఫరెంట్గా వస్తున్నాయి కాబట్టి దెర్ ఇస్ లాట్ ఆఫ్ హోప్. ఏవో జరుగుతాయి, ఎంతో గొప్ప గొప్ప కాన్సెప్ట్స్ వస్తాయని ఒక హోప్ అయితే ఉంది. కానీ స్టిల్ ఆల్ సెడ్ అండ్ డన్, గత 6-7 దశాబ్దాలుగా, ఒక 60-70 ఇయర్స్గా ఎప్పుడైతే ఫిల్మ్ స్టార్ట్ అయ్యాయో, ఇట్స్ స్టిల్ ఈవెన్ టుడే ఇట్ ఈస్ అ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. అంటే మనకి ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్, ఐ డోంట్ నో వాట్ టు సే, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, ఎవ్రీబడీ ఇట్స్ మేల్. మగవాళ్ళకి రెమ్యునరేషన్స్ ఎక్కువ ఉంటాయి, యాక్టర్స్కి రెమ్యునరేషన్స్ ఎక్కువ, హీరోయిన్స్కి ఉండదు. ద టాప్ యాక్ట్రెస్ ఈజ్ జస్ట్ డ్రాయింగ్ అరౌండ్ 4-5 crores. ఐ మీన్ ఇక్కడ డౌన్ సౌత్. నార్త్లో అయితే ఓకే, మేబీ అనదర్ ఫ్యూ more crores, బట్ you know the amount, it is 5 times. It's not even that much, by the way. Not even that much. Half of that only. It's so not much. When will we be there? Ante nenu anedi, we can't be there. See, one thing I have realized about this is it is a patriarchal world. Adi industry gurinchi kaadu. Yeah. In general, the world is working like this. It's patriarchal. Andulo film industry lo chala ఫోర్ ఫ్రంట్లో ఉంది అది. అంటే వెరీ ఎవిడెంట్ అండ్ చాలా హైరార్కీ. అంటే ఒక కొత్తగా వచ్చే అబ్బాయి అనుకో, హీ గెట్స్ పేడ్ మచ్ మోర్ దెన్ ఐ గెట్ పేడ్ టుడే. కొత్తగా వచ్చాడు అంటే కూడా ఒక 1 film చేశాడు, ఓకే, ఇట్ ర్యాన్,
స్టిల్ హీ గెట్స్ పేడ్ మోర్. నేను ఇంత అచీవ్ చేసి ఇన్ని ఇయర్స్ పనిచేసి ఒక ప్లేస్కి వస్తే ఐ వోంట్ రీచ్ ద సేమ్ స్పేస్ విచ్ అ గాయ్ విల్ రీచ్. అదే సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్, సేమ్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ ఇవన్నీ ఉంటే కూడా he will go exponentially higher and a girl will not go there, and that is very sad. ఆ సెటప్ అలా ఉంది. అంటే ఇప్పుడు ఏ ఫిలిం అయినా ఎప్పుడైనా మీరు ఒక అమ్మాయి పేరు ఫస్ట్ చూసారా? వై నాట్ ఇస్ మై క్వశ్చన్. బికాస్ there's only one answer, because he's the hero. Hero means he's a guy, so that's what it is. Because chala films ఉంటాయి కదా, ఇద్దరు ఓకే సేమ్ అమౌంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఫర్ అ హీరో ఓరియంటెడ్ ఫిల్మ్, దాంట్లో ఓకే హీఈస్ ద మెయిన్, యూ కెన్ పుట్. బట్ ఓకే సేమ్ ఇది ఉందనుకోండి, సిమిలర్ ఒక లవ్ స్టోరీ ఆర్ సంథింగ్, సిమిలర్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది. హ్యావ్ యూ ఎవర్ సీన్ అ గర్ల్స్ నేమ్ ఫస్ట్? నెవర్. ఇట్స్ అ పేట్రియార్కల్ వరల్డ్. అది ఇట్ హ్యాస్ టు బి అ మేల్స్ నేమ్ ఫస్ట్. నో మ్యాటర్ వాట్, మీరు ఎంత చేయండి, మీరు ఎంత పెద్ద యాక్ట్రెస్ అవ్వండి, ఇఫ్ యూఆర్ డూయింగ్ విత్ సమ్వన్ that will happen. So and remuneration wise the disparity meer cheppe numbers e kaadu, the disparity is huge. And adi ela ante ledu vallaki market anedi meer create chestunar kada, through the PR, through everything. When you put their name, when you shoot them a certain way, వాళ్ళకి అలాంటి స్పేస్ ఇస్తే, ఎలివేషన్ ఇస్తే, అది ఆటోమేటిక్గా అది క్రియేట్ అవుతుంది కదా. సేమ్ మీరు నాకు చేయండి, అది క్రియేట్ అయిపోతుంది. బట్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఇట్. సో ఇట్స్ నాట్ దట్ మెన్ హ్యావ్ మార్కెట్, ఇట్స్ వెరీ క్రియేటెడ్. బట్ ఒక్క విషయం నిత్య, విమెన్ ఫోకస్డ్, విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా వస్తున్నాయి. బట్ అవి ఆడట్లేదు అంటున్నారు. ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ సే విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ మేము అడపాదడపై మంచి సినిమాలు తీద్దాం అనుకుంటే అవి ఆడట్లేదు. అవి ఆడినా కూడా అగైన్ ఇట్ ఈస్ విమెన్ ఓరియంటెడ్. అదొక బ్లాంక్, అంటే ఒక దాని మీద ఒక బ్రాండ్ వేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్ చెప్పి ఎవరైనా నా దగ్గరకు వస్తే ఐ డోంట్ డూ ద ఫిల్మ్. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మేడం అంటే వెళ్ళిపో అండి అంటా నేను. హీరోయిన్ ఓరియంటెడ్ అని చెప్పొద్దు నాకు. యూ టెల్ మీ దెర్స్ అ నైస్, ఒక మంచి కథ ఉందండి, అందులో ఇది క్యారెక్టర్ నేను చెప్తా అని చెప్తే ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్. బట్ ఇవన్నీ ఇట్స్ నాట్ ట్రూ. వీళ్ళు చెప్తున్నది ఇట్స్ నాట్ ట్రూ. ఫార్మ్యులైక్ వే ఆఫ్ థింకింగ్, ఆ థింకింగ్ని వాళ్ళు ఎవరు వీళ్ళు చెప్తున్నది? హూ ఆర్ దీస్ పీపుల్? వాట్ డు దే నో దట్ దే ఆర్ సేయింగ్ లైక్ దట్? కథ బాగుంది, కథలో మీ క్యారెక్టర్ బాగుంది అంటే స్టిల్ సినిమాలు వెళ్తాయేమో. ఎప్పుడైతే ఇది బ్రాండ్ చేస్తున్నారో, ఇది హీరోయిన్ ఓరియంటెడ్, విమెన్ సెంట్రిక్, ఇలా వర్డ్స్ యూజ్ చేస్తేనే అక్కడే మార్కెట్ పడిపోతుంది అన్నది, దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్. ఇట్స్ నాట్ ట్రూ. ఇది a lot of things ఇప్పుడు, because I'm in production, I've seen there are a lot of things that వీళ్ళే అనుకుంటున్నారు. వీళ్ళ ఇంటెలిజెన్స్ ఎంత ఉందో దాన్ని బట్టి వీళ్ళు ఏదోదో ప్రిపేర్ చేసి ఉన్నాడు. ఇప్పుడు స్కైలాబ్ గురించి మాట్లాడదాం. స్కైలాబ్ సినిమా ఒక 85 to 100 నెరేషన్స్ ఇచ్చాడు విశ్వక్ నాకు వచ్చే ముందు. ఐఎమ్ సేయింగ్ దీస్ మెనీ పీపుల్ రిజెక్టెడ్ ద ఫిల్మ్. ఇది వర్క్ అవ్వదమ్మా, ఇది ఎలా వర్క్ అవుతుంది ఈ సినిమా, ఈ ఆన్సాంబుల్ కాస్ట్ అన్నీ ఇది వర్క్ అవ్వదు అని చెప్పారు. చేసాం కదా సినిమా, బాగానే ఉంటుంది ఈ సినిమా చూడడానికి. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు? దే సేయింగ్ ఇట్స్ అ నైస్ ఫిల్మ్, లుక్స్ గుడ్, ఇఫ్ ఇట్ డస్ వెల్ దిల్ సే ఓహో ఇలా, కానీ ఆ సినిమా అయితే చాలా బాగా చేంజ్ చేసింది, ఇవన్నీ చెప్తారు. కానీ దాని ముందు ఏం చెప్తారు? ఇలా చెప్తారు. అలాంటి టాకే ఇది. దిస్ నథింగ్ లైక్ దట్. వాళ్ళే ఏదో ఇమాజిన్ చేసి అందరు. ఒకటి నేను చూశాను ఎస్పెషలీ తెలుగులో, చాలా చాలా నారో బాక్సెస్లో ఉన్నారు. ఇంతే అని దాని మధ్యలో అంతే అదే చేస్తున్నారు. సేమ్ ఇది ఇలాగే మనం ఉండాలి, ఇలాగే చేయాలి. ఈవెన్ మాట్లాడుతున్నప్పుడు సమ్టైమ్స్ యూజ్ చేసే సెంటెన్సెస్ ఒకే సెంటెన్సెస్ వాడుకుంటున్నారు. తెలుగు ఐ హావ్ నోటీస్ దిస్, దే సే ద సేమ్ థింగ్స్. సో అన్నీ చాలా ఫార్ములైక్గా ఉంది. సో దే ఆర్ ఫాలోయింగ్ దట్. ఇదే అని అనుకుంటున్నారు, ఇంతే మన వరల్డ్, ఇంతే మన లైఫ్ అని. సో దే ఆర్ డూయింగ్, ఇట్స్ నాట్ ట్రూ. ఓకే, బట్ ఓవర్ ద ఇయర్స్ ఏమన్నా అసలు కొంచెం కూడా అవ్వలేదు అనుకుంటున్నారా మీరు? ఈ 2-3 ఇవాల్వ్ అనేది ఇట్ కమ్స్ అంటే ఆ పాత ఒక వే ఆఫ్ థింకింగ్ అది చేంజ్ అవ్వదు. దే విల్ నెవర్ చేంజ్. బట్ ఎస్, కొత్తగా వస్తున్న జనరేషన్స్, కొత్తగా వస్తున్న పీపుల్, లైక్ దే ఆర్ హ్యావింగ్
డిఫరెంట్ థాట్ ప్రాసెస్. అది ఇప్పుడు చూస్తున్నారు మీరు ఆల్రెడీ, దట్ యూ కెన్ సీ ఇట్ హ్యాపెనింగ్. సో యా, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. But people like Vishwak needs to write stuff like this, and he needs to come to somebody like me. Veelandaru aa roju chepparu Maha and all that, memo all films we used to write for you. Then why didn't you come and ask me, like, but they didn't. They thought, oh, approach avaniki kudaradu. Andariki chaala mandiki undi ఇది. That's not true. So I thanked Vishwak, thank you for coming and at least knowing that you can approach me అనేది. సో అలా చేస్తే మీరు మంచి యాక్టర్స్ని చూస్తే go approach them, write good things, then only it will change. బట్ నిత్య, ఎప్పుడైనా అనిపించిందా అంటే పలానా క్యారెక్టర్, పలానా కథనం నా దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది, అండ్ పలానా కథ నా దగ్గరికి వస్తే బాగుండేది? 100% అది నాకు ఎప్పుడు ఫీల్ అవుతుంది. చిన్న సినిమాలు కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా గుర్తున్నాయా అలాంటి కొన్ని 2-3 సినిమాలు ఏమైనా దట్ ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేది, ఈవెన్ ఇట్స్ అ స్మాల్ ఫిలిం ఆర్ అ బిగ్ ఫిలిం, యూ రిమెంబర్? ఐ థాట్ వన్స్ ఆర్ ట్వైస్ లైక్ దట్. ఐ కాంట్ రిమెంబర్ విచ్ ఫిలిం ఇట్ ఈస్, కానీ ఏదో ఒక చిన్న సినిమా నేను ఐ థాట్ ఇది ఈ క్యారెక్టర్ ఎంత బాగుంది, నాకెందుకు నా దగ్గర వచ్చి ఎందుకు అడగలేదు ఇది అని అనుకున్నా నేను. ఐ థాట్ వై దే డిడ్ంట్ ఆస్క్ మీ, but because maybe they felt I was too big for it or something. But I feel like this అని చెప్తున్నా. I feel, oh my god, because నాకు అది ఇష్టం. I give more value to that. If you make me a part of that. అది మీ సినిమాల గ్రాఫ్ అబ్జర్వ్ చేసేవాడికి, బుర్రన్నోడికి ఎవరికైతే అర్థమవుతుంది. అవును కదా, ఒక నాని, ఒక ఎన్టీఆర్, ఒక అర్జున్, బన్నీ, తర్వాత మళ్ళీ యూ వెంట్ టు యాక్ట్ విత్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. అసలు ఏమన్నా ఒక పొంతనుందా? అంటే యూ యాక్టెడ్ విత్ కొంచెం 3-4 ఫిల్మ్స్ చేసిన యాక్టర్స్తో చేశారు, కొత్త నటులతో చేశారు, మీరు అందరితో చేశారు. అవును, అది ఎగ్జాక్ట్లీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అవును, you need not tell. Yeah, but I don't know why still. ఎగ్జాక్ట్లీ ఇదే సేమ్ కాన్వర్సేషన్ జస్ట్ ఎస్టర్డే విశ్వక్తో నేను మాట్లాడుతున్నా. ఐ సెడ్ బట్ నా కెరియర్ చూస్తే తెలిసిపోవాలి కదా దట్ దిస్ ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్ అని. సో నిత్య, బిఫోర్ వి క్లోజ్, ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ అబౌట్ అట్లీస్ట్ నౌ, అంటే ఒక ప్లాన్ ఏమన్నా ఇప్పటి నుంచి అన్నా వేసుకుంటున్నారా ఒక ఫ్యూచర్ కోసం? అంటే ఇన్ని రోజులు ఏంటంటే ఎవ్రీథింగ్ వెంట్ ర్యాండమ్ అకార్డింగ్ టు యూ. ఓకే, ఇది నచ్చిందా చేసేద్దాం, అది నచ్చలేదా వదిలేద్దాం, ఈ టైప్లో ఉండింది. ఇప్పుడు is there any strategy, any plan in your mind, and how do you want to drive your career? I don't know how. నేను ఎప్పుడు ఇలా ఇంటర్వ్యూస్లో some interview I'll do where all my plan, my futureలో ఏమనుకుంటున్నాను అన్నీ అడిగేస్తారు అండ్ నేను చెప్పేస్తా. లైక్ ఎనీథింగ్ లైక్ దిస్ కమ్స్ అప్ సడన్లీ, లైక్ ఐల్ డూ అన్ ఇంటర్వ్యూ అండ్ టెల్ ఎవ్రీథింగ్. ఐ యూస్ టు థింక్ ఇంకా నేను చెప్పకూడదు అన్నిటి గురించి ఇలా ఎలా అని. But yes, that is exactly what is happening to me right now, surprisingly. Everything was going very haywire, very random. Exactly మీరు చెప్పినట్టు, ఇది నచ్చింది ఓకే చేస్తా, ఇది నచ్చలేదు చేయలేదు అలా. బట్ ఇప్పుడు ఇంకొంచెం స్ట్రీమ్లైన్ అవుతుంది. ఐ థింక్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఐ షుడ్ డూ వాట్ మై పొటెన్షియల్ ఇస్. నా పొటెన్షియల్ ఏంటో అది అందరు చూడాలి అనే ఒక ఫీలింగ్ నాకుంది. సో అందువల్ల ఐఎమ్ ట్రయింగ్ టు మేబీ సబ్కాన్షియస్లీ, నాట్ దట్ మనం చాలా ఏదో ప్లాన్ చేసినట్టు కాదు, కానీ ఎక్కడో ఒక చోట ఓకే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు గో ఆఫ్టర్ అనేది ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు థియేటరా, ఓటీటీయా, వెబ్ సిరీసా, లేకపోతే షార్ట్ ఫిలిమ్సా? సో యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్, ప్రొడక్షనా, ఏం చేయాలి అనేది ఏమన్నా? ఇప్పుడైతే నేను ఫిలిమ్స్, ఓటీటీ ఫిల్మ్స్, సిరీస్, ఓటీటీ షార్ట్ ఫిల్మ్స్, ప్రొడక్షన్ అన్నీ చేస్తున్నా ఇప్పుడు. సూపర్. సో ఇట్స్ ఆల్ దేర్ అండ్ ఇన్ మలయాళం, తమిళ్, తెలుగు అండ్ హిందీ. దిస్ ఇస్ హ్యాపెనింగ్ నౌ. ఇప్పటికే 60 సినిమాలు దాటింది, ఇంకో 40 సినిమాలు ఇంకొక 2 ఏళ్లలో అయిపోతుంది. 100 కొట్టేస్తారు మీరు, సెంచరీ. అవును, సో ఇట్స్ గోయింగ్ లైక్ దాట్. కానీ ఐ వుడ్ లవ్ ఇఫ్ ప్రొడక్షన్ వైజ్ కొంచెం టైం తీసుకుంటే అది బాగుంటుంది అనుకుంటున్నాను. నేను యాక్ట్ చేసినప్పుడు చాలా కష్టం టు పుట్ దిస్ టుగెదర్. అంటే ఐఎమ్ అ హ్యాండ్స్ ఆన్ పర్సన్. నేను ఊరికే కూర్చొని వేరెవరైనా నువ్వు చేయి పని అని నేను ఎప్పుడూ చేయను. ఏ పని అయినా, ఈవెన్ మా ఇల్లు ఉంటే ఐ విల్ బీ దట్, ఐ విల్ క్యారీ ఆల్ ద థింగ్స్,
అలా నేను సో ఐ కాంట్ లీవ్ ఇట్ టు సమ్మన్ ఎల్స్. సో నేను ఒక ప్రొడక్షన్ చేస్తున్నానంటే కూడా ఐ విల్ బీ దేర్ త్రూ అవుట్, ఐల్ మేక్ ఇట్ హ్యాపెన్. సో ఐ వుడ్ లైక్ టు డూ దాట్. ఇవన్నీ ప్రాజెక్ట్స్ అయిపోయాక ఐఎమ్ థింకింగ్ ఆఫ్ టేకింగ్ సమ్ బ్రేక్ అండ్ వర్కింగ్ ఆన్ మై ప్రొడక్షన్ అండ్ పుట్టింగ్ ఇట్ టుగెదర్. నిత్య, హూ ఆర్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ? కొంచెం హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తప్పకుండా కలవాలి, లేకపోతే ఫోన్ చేయాలి, మాట్లాడాలి, కలవాలి. ఐఎమ్ నాట్ లైక్ దాట్. అంతేనా? అలా అంటే ఐ మెట్ నాని ఫ్యూ డేస్ బ్యాక్ డ్యూరింగ్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. దాని తర్వాత వి ఆల్ మెట్ అండ్ అప్పుడు వీ రియలైజ్ వీ హ్యావ్ నాట్ మెట్ ఫర్ మెనీ ఇయర్స్. కానీ ఇట్స్ నాట్ దట్ ఐ లూజ్ టచ్ విత్ దెమ్. కానీ నేను ఐఎమ్ నాట్ లైక్ వెరీ సోషల్. అంటే బయటికి వెళ్ళాలి, విల్ డూ దిస్, అంటే ఒక స్పెషల్ బాండ్ అన్నది ఎవరితోనైనా ఉందా? ఏళ్ళు మాట్లాడకపోయినా ఈ మనిషితో మాట్లాడితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, అది చాలా ఉంటుంది. అండ్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ ఐఎమ్ క్లోజ్ టు అది అలాగే ఉంటుంది. మనం డైలీ మాట్లాడటం లేదా యూనో లైక్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. కానీ అది ఎప్పుడు మాట్లాడితే ఆ ఒక ప్రేమ లేదా కనెక్షన్ అది ఎప్పుడు ఉంటుంది. అలా చాలామంది ఉన్నారు, ఫ్రమ్ ఆల్ లైక్ పీపుల్ హూ ఐ సీ లైక్ మై ఫాదర్ టు పీపుల్ హూ ఆర్ లైక్ ఫ్రెండ్స్. అలా చాలామంది ఉన్నారు. అండ్ ఫైనలీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ వితౌట్ యూ సింగింగ్ అ సాంగ్ ఫర్ మీ, బికాజ్ నేను చాలా బిగ్ టైమ్ హ్యూజ్ ఫ్యాన్ మీ పాటలకి. చాలా ఇష్టం, మీ వాయిస్ అంటే ఇష్టం, మీ పాటలు అంటే ఇష్టం. ఎస్పెషల్లీ అలా మొదలైందులో ఆ పాట విన్న తర్వాత ఇది మీరు పాడారని చెప్పిన తర్వాత ఓ మై గాడ్ అనుకున్నాను. ఐ డెంట్ నో, ఐ కేమ్ టు నో లేటర్ దట్ యూ సాంగ్. ఇట్ వాజ్ మచ్ లేటర్, నాట్ ఈవెన్ సినిమా రిలీజ్ అప్పుడు కూడా కాదు. అప్పుడు కూడా ఐ వాజ్ నాట్ ఇన్ దట్. ఐ కేమ్ టు నో వెరీ మచ్ లేటర్. ఎనీ సాంగ్ నిత్య, మీ పాట అయినా, మీకు ఇష్టమైన పాట అయినా, మీకు ఏదైనా సరే, ఇట్ నీడ్ నాట్ బి యువర్ సాంగ్, ఇట్ కెన్ బి ఎనీ సాంగ్. నేను రీసెంట్గా విని నాకు చాలా నచ్చిన పాట వాజ్ కడలల్లే అని ఒక పాట. బట్ ఐ డోంట్ నో ద లిరిక్స్ వెరీ వెల్, కానీ ఐ జస్ట్ హమ్ ఇట్. ఓకే. కడలల్లి వేచె కనులే కదిలేను నదిలా కలలే, కడలల్లి వేచె కనులే కదిలేను నదిలా కలలే, ఒడిచేది ఒకటైపోయి తీరం కోరే ప్రాణం, మధురం విరహం పొంగెలే, మధురం కోరెలే, అధరం మంచుని కోరెలే. Wow, lovely. Even I love that song. Yeah, such a beautiful song. Thank you so much, Nithya, for your Thank time. you. Wish Thank you good you luck so much. and be the same. You're a rock star. We love you like this. నాకైతే మీరు ఇలాగే ఉండాలి, ఎప్పటికీ ఇలాగే ఉండాలి. You should just keep doing lovely stuff. Thank you. And you're waiting for that. I'm so happy to have done this because you asked me real things which appudu we need to do this also, and you somewhere you validated me also, and I know andaru anukuntaru I don't need it, but I also need that, and I feel happy that there is somebody who appreciates manalni manam ela unnamo ala appreciate chestunam ante that is a good feeling, and it makes me want to continue to do what I do. Yes, Nithya. Thank you so much, Nithya. Thanks a lot. Bye-bye. Thank you.